హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డీట్స్. ఈరోజు సండే కాబట్టి మా ఇంట్లో చికెన్ తెచ్చుకున్నామండి. సో ఆ చికెన్ కర్రీ మా ఇంట్లో ఎలా తయారు చేస్తామనేది చూసేద్దాం. ఫస్ట్ తెచ్చిన చికెన్ మొత్తం క్లీన్గా వాష్ చేసుకోవాలండి. ఆ తర్వాత చికెన్లోకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత సరిపడా పసుపు అండ్ ఉప్పు, సరిపడా కారం కూడా వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. మ్యారినేట్ చేసినట్టు కలపాలి నీట్గా. ఈరోజు ఈ చికెన్ కర్రీ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. జస్ట్ అలా స్టవ్ మీద పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉడికిచ్చేస్తే మీకు కర్రీ అయిపోతుంది. అంత ఈజీగా ప్రాసెస్ చెప్తున్నాను ఈ వీడియోలో. ఇలా పసుపు, ఉప్పు, కారం వేసుకున్న చికెన్ని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కట్ చేసిన ఆనియన్ని దీనిలో యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత టమాటో అండ్ పచ్చిమిర్చి కూడా తగినన్ని వేసుకోవాలి. దీనిలో కట్ చేసి పెట్టుకున్నామండి ముందే మేము. వాటిని దీనిలో యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. లాస్ట్లో చికెన్ ఉడికిన తర్వాత మేము కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తామండి. ఆ తర్వాత ధనియాల పొడి యాడ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో చూపిస్తున్న పొడి రెడీ చేసుకున్నామండి. ఈ పౌడర్ ఎలా రెడీ చేయాలి అని అంటే ఫస్ట్ గసగసాలు, చెక్క మొగ్గ, లవంగం వీటన్నిటిని వేయించుకోవాలి. దోరగా వేయించుకొని దానికి కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసి మేము రోట్లో దంచామండి. కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. దీన్ని ఈ చికెన్ కర్రీలో యాడ్ చేస్తున్నాము. ఈ మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ స్టవ్ మీద ఉంచేసి కొత్తిమీర చల్లేసి దించేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. అంతే అండి, ఎంత సింపుల్గా ఈజీగా తయారు చేసేసాం కదా. మీరు కూడా ఈ ప్రాసెస్లో తయారు చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.